హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? మార్నింగ్ ముగ్గేసి వచ్చానండి. మల్లిగ కూడా వచ్చింది బయటికి ఈరోజు. ఇంకా ఎర్రకారం అంటారు కదా, అది చేస్తున్నాను దోశలోకి. ఆ దోశ పైన కూడా రాసి అలా చేస్తారు కదా, అలా వేసాను కారం దోశలాగా. మామూలు దోశలు కొన్ని, అలా కారం దోశలు కొన్ని వేసాను. బాగున్నాయి, చాలా టేస్ట్గా అనిపించింది నాకు. ఇట్లా కారం మీద, అదే దోశ మీద అలా రాసి కారం దోశలో వేసుకునే దానికంటే విడిగా నంచుకొని తింటేనే బాగుంది, బాగా నచ్చింది. ఈరోజు టిఫిన్కి అయితే దోశలు వేసుకున్నాను. ముందు కాఫీ తాగేస్తానండి, తర్వాత దోశలు అదే టిఫిన్ చేస్తాను. ఇది మార్నింగ్ అండి, కాఫీ తాగుతున్నా పొద్దున్నే. అప్పుడు మా లియో చూడండి, అసలు దాని విడిగా చైర్ ఉంటుంది అక్కడ, ఆ చైర్లో కూర్చోబెడితే కిందకి అటు ఇటు చూసుకోవచ్చు, కానీ చూడదు. నేను కూర్చున్నప్పుడే వచ్చిద్ది. ఎత్తుకోమని లాగి లాగి ఒళ్ళో కూర్చోవాలి. అది అసలు ఎంత క్యూట్గా అడిగిద్దో చూడండి. ఎత్తుకోమని ఒక ట్రైల్ వేసింది, ఏంది అర్థం చేసుకొని ఎత్తుకునిద్దా లేదా అని. ఇంకా ఈరోజు మామూలుగా స్మూత్గా అడిగింది, వీడప్పుడు అయితే గీరిద్ది ఇంకా పైకి లేచి. కాఫీ తాగుతున్నానండి. ఎత్తుకోమంటుంది, మళ్ళీ ఏంటి పట్టించుకోవట్లేదని. అసలు అన్నీ సైగల్లో అరవలే చెప్పిద్ది. చూడండి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఎత్తుకోమని. అడుగుతున్నా నేను, ఏందమ్మా ఎత్తుకోనా అని. ఎత్తుకోవాలంట. ఎంత క్యూట్గా అడిగిద్దో. కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి కాసేపు ఎత్తుకున్నాను. ఇంక ఈరోజు లంచ్కి అయితే నేను కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తున్నానండి, అందుకని ఎగ్స్ ఉడకబెడుతున్నాను. ఇంకో పాలు అయితే ఇరిగినాయి, అందులో వేసాను జల్లెల్లో. ఇంక ఇవన్నీ సర్దాలి, టిఫిన్ వేసాను అప్పుడే. ఇంకా అవన్నీ సర్ది, అంట్లు బోలెడు ఉన్నాయి కడగాలి. ఇటువైపు వంట చేస్తా, అటువైపు ఆ పనులన్నీ చేస్తాను. ఇదైతే ఎర్రగర పచ్చడి ఉంది, అందులో నేను కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టేస్తాను, అది కూడా దోశలోకి బాగుంటుంది. ఎగ్స్ ఉడికిపోయే లోపల నేను ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ కూడా ఉడికిపోయినాయి, ఇంకా వీటిని ఒలిచేసి కొన్ని గుడ్లు బాగా వచ్చేస్తాయండి పొట్టు. అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు పెడుతున్నాను కర్రీకి.
ఎప్పుడు వేసుకునేలాగానే తాలింపు వేసేసాను. ఇంకా దానిలో ఈ ముక్కలు వేసేస్తాను. పసుపు ఉప్పు వేసేసి కలిపేసి మూత పెడతాను. ఈ టమాటాలు బాగా మగ్గిపోవాలండి, మెత్తగా అయిపోవాలి, అప్పుడు బాగుంటుంది కర్రీ. చాలా టేస్ట్గా ఉండిద్దండి ఈ కర్రీ. ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తాను. ఇంకా మిగతా పని చూసుకునే లోపల అవి మెత్తగా మగ్గిపోతాయి. మధ్యలో ఒకసారి తిప్పానండి, అట్లా మెత్తగా అయిపోవాలి గుజ్జులాగా. బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కారము, అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసాను. బాగా ఏగనిచ్చేసి ఆయిల్లో వాటర్ పోయాలి. అంటే బాగా తెరలాలి. ఇప్పుడు బాగా తెరులుతున్నట్టుగా అయింది కదా, ఇప్పుడు ఎగ్స్ వేసేయాలి. ఎగ్స్ అట్లా కట్ చేసుకున్నానండి. ఇంకా ఎగ్స్ వేసాక కదల్చకూడదు, అది ఎగ్ లోపల ఉన్నదంతా కలిసిపోయి విడిపోతాయి. అందుకని ఇంకా కదల్చకుండా అలాగే ఉంచాలి. సిమ్లో పెట్టేసి ఉడకనివ్వాలి. ఇంక లాస్ట్ గరం మసాలా, కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. గరం మసాలా చల్లేస్తున్నాను. ఇంకా అంట్లన్నీ తోమేసానండి ఆ కూర అయ్యే లోపల. లంచ్ అయితే చేస్తున్నాను. మళ్ళీ చూడండి కూర్చొని చూస్తుంది. దాని ఎగ్స్ అవి 2 తీసి పెట్టాను దాని అన్నంలో కలపడానికి. ఫుల్ నిద్రపోతుందండి, తినేసి పడుకుంది. ఓకేనండి, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.